ఏ విధంగా చూడొచ్చు ఇప్పుడు ఇద్దరిని చంపేసిండ ఎండి షరీఫ్ అనే వ్యక్తి ఏ విధంగా చూడొచ్చు ఇది? ఏమో మాకు ఏం ఈ ఎండి షరీఫ్ అనే వ్యక్తికి 25 నుంచి 26 సంవత్సరాలు ఏదో ఉంటాయని తెలుస్తా ఉన్నది వాస్తవంగా. అసలు ఏంది ఎంత గ్యాప్ డిస్టెన్స్ ఉంది? ఇలాంటి అక్రమ సంబంధాలు కావచ్చు అంటే ఇట్లా ఇట్లా పెట్టుకొని ఈ రోజు ప్రాణాల మీద తెచ్చుకోవడం ఎంతవరకు కరెక్ట్? కరెక్ట్ లేదే కానీ మరి దేనికి బంద పెట్టిరంట, బంద పెట్టి చేయి కానం వస్తుందంట, చేయి బయటికి కనిపిస్తుంది. ఈ చేయి కానం మోత్యాల వీళ్ళిద్దరే ఉంటారా? ఇంకెవరైనా పాప గిట్లా వీళ్ళ పాపలు ఎవరైనా ఉంటారా? రాంపరారు ఒకటి, ఇటు సూర్యాపేట, ఇటు ఇద్దరు బిడ్డలు. ఇప్పుడు ఒక 26 సంవత్సరాలు ఉన్న అబ్బాయితోని బూబా ఈ విధంగా అక్రమ సంబంధం పెట్టుకోవడం ఎట్లా వరకు కరెక్ట్ అంటారు మీరు? నేను ఎట్టా ఉచ్చిలికి పోయి ప్రాణం మీదకి తెచ్చుకొని ఈ రోజు కన్న ఇద్దరు పిల్లలకు కూడా దూరం అయినట్టు తెలుసుకోవచ్చు. ఇప్పుడు తప్పు చేసింది బూబా అయితే హస్బెండ్ కూడా బలైంది. ఈమె 3 lakhs తీసుకోవడము వాస్తవం అని చెప్తా ఉన్నారు. ఆ 3 lakhs లో ఈమె నీకు నాకు అక్రమ సంబంధం ఉంది, నేను ఈ విషయాన్ని బయట పెడతా అని బెదిరించేయడం కూడా వాస్తవం అని చెప్తున్నారు. చనిపోయిన తర్వాత ఏదో ఒక డిపార్ట్మెంట్ వ్యక్తి ఆడమ్మాయిని పట్టుకొని బదనాం చేయడం కరెక్ట్ ఇది? నేనేమంటున్నానంటే ఒక పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న ఒక వ్యక్తికి ఈవిడకి ఏంటి సంబంధము? మనం ఆలోచిస్తే సంపాల్సినంత అవసరం ఏముంటది? వాళ్ళు అంటే ఇక్కడికి వచ్చి మనము వీళ్ళందరికీ ఆమె బూబా అనే పర్సన్ వీళ్ళకి తెలుసు. ఒక అమ్మాయి కూడా పట్టుకొని వెస్ట్ వాళ్ళు ఏ దిక్కు ముఖం లేని వాళ్ళకు పట్టుకొని మమ్మల్ని ఏది పట్టించుకున్నట్టుగా పై అధికారులు మాత్రం అయితే మీకు ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఎక్కడ పొక్క తీసిరు ఎక్కడ పాతి పెట్టిరు అనే అంశం కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను నేను. అక్రమ సంబంధం పెట్టుకున్న మీ తన ఎవిడెన్స్ ఉన్నాయని అడగాలి కదా. 3 లక్షలు తీసుకున్నట్టుగా ఎవిడెన్స్ ఉన్నాయని అడగాలి కదా. ఏం తెలియదు సార్. ఏమైనా ఉంటే నేను చూసుకుంటా అన్నాడు. వాళ్ళకు బందల నుండి తీసిన కాడి నుంచి వాళ్ళకి మొత్తం తెలుసు, కానీ మా దగ్గర రానియాలి ఆ విషయం. ఎట్టుబడి 45 సంవత్సరాలు ఉన్న ఆమె ఒక 25 సంవత్సరాల అబ్బాయితో అక్రమ సంబంధం అనేది కొంచెం యూజ్లెస్, అంటే కొంచెం నాన్ సెన్స్ అనిపించింది. వీళ్ళు చెప్పడం అల్లనే కొట్టేసి ఆయనకు బొందలు పడతాయి. ఈ ఎవరైతే నాగులు ఉన్నాడో నాగులతోనే పొక్క దోడిపించి ఆయనతోనే పొక్క దోడిపించి 2 గుంటలు ఆయన తోటి తెప్పించారు. ఈ షరతు ఇప్పుడు నాగులు ఏమైతే నీకు? నాకు అల్లుడు అవుతాడు. ఇప్పుడు ఈ బూబా ఇక్కడనే ఉండేవాళ్ళు, వీళ్ళు ఇక్కడ నుంచి ఎందుకు వెళ్ళిపోయారు? ఇక్కడ భూమి వాళ్ళకి ఎక్కువ లేదు, అయితే ఆడ కౌలు చేస్తారు. ఇవి 2-3 వేల సంది మూతెల కౌలు చేసి బతురు. ఓకే, ఇక అక్కడనే కాబట్టి ఇక అక్కడే కిరాయి ఇల్లు తీసుకున్నారు, అక్కడే ఉంటున్నారు, వ్యవసాయం చేసుకుంటారు. ఎంతమంది పిల్లలు నాగులకి? 2 ఆడపిల్లలు. 2 ఆడపిల్లలు. పెళ్లిలేనా ఇద్దరికి? ఇద్దరికి పెళ్ళి. ఓకే, 2 పెళ్లిలు అయిపోయినాయి. మరి ఏ విధంగా చూడొచ్చు ఇప్పుడు ఇద్దరిని చంపేసిండ ఎండి షరీఫ్ అనే వ్యక్తి ఏ విధంగా చూడొచ్చు ఇది? ఏమో మాకు ఏం తెలుసు సార్. మాకు మాది రాంపురం లే కానీ అయితే ఇక్కడనే ఇచ్చినాం. మా బిడ్డ మాకు అన్న తమ్ముని బిడ్డ ఎవరు? బూబా మీ తమ్ముని బిడ్డే. రాంపురం మాది, రాంపురం. అయితే ఇక మరి అక్కడ ఏ విధంగా జరిగింది అయితే మేము చూడలేదు కదా సార్. మాకు తెలిసింది ఏంది ఇప్పుడు చంపి పూడ్చిపెట్టిన తర్వాత మీకు ఎప్పుడు తెలిసింది విషయం? తెల్లారి 3 గంటలకు మధ్యాహ్నం 1-2 ఓకే, ఏ విధంగా ఉండేది అంటే మీకు చుట్టమే అంటున్నారు కాబట్టి బూబా మెంటాలిటీ ఏంది అసలు? ఇలాంటిది ఇప్పుడు ఆమెకు 40 నుంచి 50 సంవత్సరాలు ఉంటాయని చెప్తా ఉన్నారు. ఈ ఎండి షరీఫ్ అనే వ్యక్తికి 25 నుంచి 26 సంవత్సరాలు ఏదో ఉంటాయని తెలుస్తూ ఉన్నది వాస్తవంగా. అసలు ఏంది ఎంత గ్యాప్ డిస్టెన్స్ ఉంది? ఇలాంటి అక్రమ సంబంధాలు కావచ్చు అంటే ఇట్లా ఇట్లా పెట్టుకొని ఈరోజు ప్రాణాల మీద తెచ్చుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటే? కరెక్ట్ లేదే కానీ మరి దేనికి వచ్చిందో వాళ్ళకు ఏం సంగతి మరి మనకు తెలియదు. ఓకే ఓకే, మీరేమవుతారమ్మా? మీరు మీకేమవుతుంది? బూబా ఏమవుతుంది? మర్ది బిడ్డే. మీ మర్ది బిడ్డే? సయం మర్ది బిడ్డే. సయం మా ఆయన మా మర్ది ఇద్దరు అన్నదమ్ములు. ఇదే ఇల్లా బూబా వాళ్ళది? ఇదే ఇల్లా? ఇదే ఇల్లు. ఎవరు లేరు మరి బిడ్డలకి? ఇట్లా అక్కడ పోయిరు సూర్యాపేట పోలీస్ స్టేషన్కి వెళ్ళిరా? మరి పోయిరు. ఏం జరిగిందంట తల్లి? అసలు ఏంది వాస్తవం? ఏందో రేత్రి చంపిరంట.
చంపేశారు. చంపేసింది ఇద్దరికి. చంపేసి ఆ రేత్రి ఎవరు ఫోన్ చేసిరో పోయి అందరు మా లంబడులు రాంపురమే ఇక్కడ మాది మోత్యా మండలం అతిలా. పక్కనే మీది కూడా. అయితే ఏం చేసిరు చా ఫోన్ ఎవరు చేసిరో ఆ రేత్రి వచ్చి చూస్తే చంపి బంద పెట్టిరంట. బంద పెట్టి చేయి కానవస్తుందంట. చేయి బయటికి కనిపిస్తుంది. ఈ చేయి కానవస్తున్నాయి, ఏలు మెట్టలు కానవస్తున్నట. పట్టిలు గుంజుకపోయిరు, పూస్తే గుంజుకపోయిరు, ఈ చెవులు అందరు గుంజుకపోయి చావ తెంగి బంద పెట్టి పోయిరు. మోత్యాల వీళ్ళిద్దరే ఉంటారా? ఇంకెవరైనా పాప గిట్ల వీళ్ళ పాపలు ఎవరైనా ఉంటారా? ఎవరు లేరు. ఆయనకి ఇద్దరు బిడ్డలు, మా రాంపరారు ఒకటి, ఇటు సూర్యాపేట ఇటు ఇద్దరు బిడ్డలు ఇచ్చిర్రు. మూగా పిల్లగాళ్ళు లేరు, ఇద్దరు ఆడలే. బాగా మొత్తుకుంటారు. ఏం గతి ఎవరు లేదు, నాకు గతి లేదా అని బాగా మొత్తుకుంటుంది బిడ్డలు. ఇద్దరు ఎవరు లేకుండా తల్లిదండ్రులు కూడా లేకుంటారు. ఇద్దరు అయ్యారు కదా. ఇద్దరు వాళ్ళకు తెలుస్తుందా చిన్నతనంలా పెళ్లి చేసిరు. ఆయనకి ఒక కొడుకు, ఈయనకి ఒక బిడ్డ చిన్నది. ఇద్దరే. నా బతుకు ఏందో, నా నాన్న లేదు, అమ్మ లేదు, ఎప్పుడు నా మాకు తీసుకోపోయారు ఎవరు. బాగా ఈ మన్ను నెత్తిన పోసుకుంటారు బాగా. ఇప్పుడు ఈమె తప్పుందా లేదా? ఇప్పుడు ఒక 26 ఏళ్ళ సంవత్సరాలు ఉన్న అబ్బాయితోని బూబా ఈ విధంగా అక్రమ సంబంధం పెట్టుకోవడం ఎట్లా వరకు కరెక్ట్ అంటారు మీరు? ఎట్టా మాకు కూడా తెలియదు. నేను ఎట్టా చిట్టలా ఉన్నా నేను మా చిన్న బిడ్డ కాడ. అయితే మా తండలో ఫోన్ చేసిరు. ఫోన్ చేస్తే ఇద్దరికి చావకి బంద పెట్టిర్రు అని అన్నారు. అక్కడితోనే వచ్చిన నేను. నాకు కూడా తెలియదు. రాంపరలా కూడా లేదు నేను. ఇది ఇక్కడ మేజర్గా ఉచ్చిలికి పోయి ప్రాణం మీదకి తెచ్చుకొని ఈరోజు కన్న ఇద్దరు పిల్లలకు కూడా దూరమైనట్టు తెలుసుకోవచ్చు. ఇప్పుడు తప్పు చేసింది బూబా అయితే హస్బెండ్ కూడా బలైండి. ఇక్కడ ఎవరు తప్పు చేసిందా లేదా? బూబా అనే వ్యక్తి అమ్మాయి తప్పు చేసిరా చేయలేదు మనకు అయితే తెలియదు, అది యాక్చువల్ అయితే. కానీ ఈ షరీఫ్ అనే అబ్బాయి ఇది చేయడం కరెక్టా కాదా అని మాకు ఇక్కడ మేజర్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ మనం జెన్యున్గా మాట్లాడుకుంటే ఇప్పుడు నిప్పులేందే పొగరాదంటారు. ఇప్పుడు ఇంత విషయాన్ని అంటే ఏ విషయమైనా ఇప్పుడు ఈ కేసు వచ్చిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ చాలా సీరియస్గా తీసుకొని ఎవరెవరు ఉన్నారని అన్ని గుంజడం జరిగింది. కాబట్టి తీసుకుండా లేదా తెలియదు పక్కన పెడితే ఈమె 3 lakhs తీసుకోవడము వాస్తవం అని చెప్తా ఉన్నారు. ఆ 3 lakhsలో ఈమె నీకు నాకు అక్రమ సంబంధం ఉంది, నేను ఈ విషయాన్ని బయట పెడతా అని బెదిరించేయడం కూడా వాస్తవం అని చెప్తున్నారు. చనిపోయిన తర్వాత ఏదో తుఫారాలు ఎత్తున్నారు. దుమారం అనుకోవచ్చు అంటే దుమారం ఇది మెంటాలిటీ అట్లా అయితే కాదు. ఆ డబ్బులు ఉన్నాయా లేవా అని మనకు తెలియదు. ఈ అమ్మాయికి కావాలని కావాలని బ్లేమ్ చేస్తున్నారు, బదనాం చేస్తున్నారు ఇద్దరిని. లేకపోతే మీరు ఊరోళ్ళు కాబట్టి ఇప్పుడు వాళ్ళు చెప్పేది పక్కన పెట్టే, ఇప్పుడు బూబా అనే వ్యక్తి ఇక్కడ సంసారం చేసింది మీ తాండవలో ఉన్న వ్యక్తిగా మీరేమంటారు? ఇద్దరు ఆడపరగాలు ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి, కాకపోతే పెళ్లిళ్ళు అయిన తర్వాత వాళ్ళకు వెళ్ళక కవులకు పోయి చేసుకుంటున్నారు. వాళ్ళ చేత చేసి వాళ్ళు కష్టం చేసుకొని బతుకుతున్నారు. వాళ్ళు ఎవరి ఆధారపడి ఈ విధంగా కూడా అనుకోవచ్చు. అంటే ఏం చెప్పాలో అర్థం కాక నాకు ఆమెకు అక్రమ సంబంధం ఉండే, నాకు డబ్బులు ఇచ్చేది ఉండే, కావాలని చేస్తారు అనుకోవచ్చు. అనేది వాస్తవానికి కావాలనే ఒక డిపార్ట్మెంట్ వ్యక్తి ఆడమ్మాయిని పట్టుకొని బదనాం చేయడం కరెక్ట్ అయ్యింది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే వయసు కూడా ఒక తల్లి వయసు. మనోడిది 26 సంవత్సరాలు, పెళ్లిగాని అబ్బాయి, ఆమెకు ఒక 40-45 years ఉన్నాయి. అంటే మ్యాక్సిమం ఇది థింక్ చేయడానికి కూడా కరెక్ట్ లేదు. సరే ఒక 5-6 సంవత్సరాల డిఫరెంట్ ఉందంటే అది వేరే విషయం. కాకపోతే అమ్మాయి మాట్లాడటంలో కానీ ఏదైనా ఫ్రాంక్ ఉంటుంది, నోట్ స్ట్రైట్ ఫార్వర్డ్, దాంట్లో డౌట్ లేదు. ఓకే. ఇప్పుడు ఈ షరీఫ్ అనే వ్యక్తి ఎట్లా పరిచయం అయ్యండి అనుకోవచ్చు? మనకైతే అది తెలియదు. అది పిల్లలు ఏమైనా గొడవలైనాయా ఏదైనా పోలీస్ స్టేషన్? చిన్న అమ్మాయికి గొడవలైంది. అయితే అప్పుడు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిర్రు. ఎన్ని ఇయర్స్ బ్యాక్ అయింది అది? 3-4 నెలలు అంతే. 3-4 నెలల అంతే. ఓకే. విన్నారు కదా, వీళ్ళు అనేది ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ఈ బూబా అనే వ్యక్తి ఇక్కడ వ్యక్తి, వీళ్ళందరూ చూసినోళ్ళు కాబట్టి ఆమె అట్లాంటిది కాదు, కావాలనే చెప్తా ఉన్నారని చెప్తా ఉన్నారు. అంటే ఇది ఈ సంపి ఏం చెప్పాలో అర్థం కాక నాకు ఆమెకి ఈ విధంగా ఉండే, నాకు 3 లక్షలు ఇచ్చేది ఉండే, 3 లక్షలు ఇచ్చేది ఉన్నట్టుగా ప్రూఫ్లు ఉండాలి కదా అని ఇక్కడ వీళ్ళు అడగడం కూడా కరెక్టే, తప్పలేదు దాంట్లో. అంటే ఏం చెప్తారు ఇట్లాంటి సంఘటనలకు? ఒక మంచిగా ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తి ఇప్పుడు మంచి కళ్ళారా మనల్ని చూసుకోలేదు, వాళ్ళు ఒక ఊళ్ళో ఉంటున్నారు. వాళ్ళకి మనం రోజు అప్పుడప్పుడు ఒక 3 రోజులకు 4 రోజులకు మేము మోతే పోల్టని వెళ్ళిపోతుంటాం, మాకు కలుస్తూనే ఉంటుంది అమ్మాయి. అంటే ఇప్పుడు ఈ బూబా అనే వ్యక్తి మీ ఊళ్ళోనే సంసారం చేసిన ఆమె మెంటాలిటీ ఏందో మీకు తెలుసు కదా, ఎట్లుండేది ఆమె? ఫ్రాంక్ ఉంటుంది, ఎవరితోటైనా డే టు డే మాట్లాడుతుంది,
భయపడదు ఎవరితోటి ఎవరికి భయపడ ఆ, నోట ఇట్లాంటి ఇప్పుడు ఏదైతే ఎలిగేషన్ అనే అంట నేను ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి ఉన్న ఇన్ఫర్మేషన్తోనే అంటున్నా ఇప్పుడు నా దగ్గర ఎవిడెన్స్తో నేను అనట్లా నేనేమంటే ఈ ఎలిగేషన్ అక్రమ సంబంధం అనే ఎలిగేషను ఇదివరకు ఇడు ఉన్నప్పుడు ఎందుకంటే మనిషి మీరు ఇక్కడలో కాబట్టి మీకు తెలిసి ఉంటుంది ఆమె మెంటాలిటీ అది ఆమె మెంటాలిటీ అట్లాంటిదేనా పిచ్చి మెంటాలిటీ అయినా అట్లా కొంతమందికి అట్లాంటి ఊహ అది కావాలని కానీ ఇక్కడ ఉన్నప్పుడు అట్లాంటి పిచ్చి పనులు ఎప్పుడు చేయలేము ఆ పిచ్చి పనులే లేవు ఓకే అసలే ఏం ఏం చెప్తారు ఇప్పుడు మరి షరీఫ్ వాళ్ళకి ఏం చెప్తారు మీరు వాళ్ళు కావాలనే చేసిరు కావాలనే అంటే ఒక విధంగా ఆలోచిస్తే ఏ సంబంధం లేకుండా ఏ ఇష్యూ లేకుండా వాళ్ళని సంపాల్సినంత అవసరం ఏముందంటే ఏం చెప్తారు మీరు అంటే ఇప్పుడు అమ్మాయి డే టు డే మాట్లాడుతున్నది వీళ్ళకి ఏమైనా చిన్న సమస్యలు ఏమైనా వచ్చిందంటే ఏమైనా చెప్పుకోవచ్చిందేమో ఇక్కడ నువ్వు అన్నది వాస్తవమే నేను నీకు రెస్పెక్ట్ చేస్తాను ఈ మాటకి నేను ఏమంటున్నానంటే ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న ఒక వ్యక్తికి ఈవిడకి ఏంటి సంబంధము అంటే అదంతా మనం సంపాల్సినంత అవసరం మనం ఆలోచిస్తే సంపాల్సినంత అవసరం ఏముంటుంది వాళ్ళు ఏ ఘర్షణ మీద అయిందో మరి ఎట్లా డిస్కషన్ ఎగ్జాంపుల్గా వీళ్ళకు ఫర్దర్గా ఏదైనా ఫ్యూచర్లో గొడవలు ఉన్నాయి అంటే ఆ కక్ష పెట్టుకొని చంపిండి అనుకోవచ్చు అట్లాంటి ఏమైనా ఉన్నాయని మీకు తెలుసా మీకు వాళ్ళకి తెలుసు మనకు తెలియదు అది తెలియదు ఆ ఊళ్ళో ఉంటున్నారు వాళ్ళు మనం ఇక్కడ ఉంటున్నాం యాక్చువల్లీ వీళ్ళు అనేది ఏంటంటే కాకపోతే ఈ మధ్యలో 3 నెలల క్రితం ఒక ఆవు పోయింది వీళ్ళు భూపతి ఆవు పోయింది పోతే వీళ్ళు కేసు పెట్టిర్రు ఈ అమ్మాయి కేసు పెట్టింది ఎవరు బూబా కేసు పెడితే మరి ఆ పోలీస్ స్టేషన్లో తిరిగి అటు తిరిగి ఇటు తిరిగి సీసీ కెమెరాలు తీపియటం అది తీయించడం ఎవడు పట్టించుకోలే మరి అప్పటి నుండి వీళ్ళకి ఏమైనా చిన్న సమస్యలు ఏమైనా వస్తే మాత్రం మనకు తెలియదు అది కానీ వాస్తవానికి అయితే ఇట్లాంటి జరగని పని అది వీళ్ళు బూబా అనే పర్సన్ అయితే అట్లాంటి వ్యక్తి కాదు లేదు ఓకే విన్నారు కదా ఇది పరిస్థితి అంటే ఒక అంశము ఎంత చెడుకు దారితీస్తే ఆలోచన అంటే ఇక్కడికి వచ్చి మనము వీళ్ళందరికీ ఆమె బూబా అనే పర్సన్ వీళ్ళకి తెలుసు ఒక అమ్మాయి కూడా పట్టుకొని వెస్ట్ వాళ్ళు ఏ దిక్కు ముఖం లేని వాళ్ళకు పట్టుకొని మమ్మల్ని ఏది పట్టించుకున్నట్టుగా పై అధికారులు మాత్రం ఇది చేసుకున్నది వాళ్ళు ఇప్పుడు ఏమంటారు డిపార్ట్మెంట్ ఏమంటుంది ఇప్పుడు ప్రజెంట్ డిపార్ట్మెంట్ ఏముంది చేతులు చేసింది వాళ్ళు కావాలని ఒప్పుకున్నారు మన చేతులు ఏం లేదంటున్నారు నిజాలు ఒప్పుకున్నారు ఇప్పుడు మేము ఏం చేయాలంటారు అంటున్నారు అంతే ఇక మరి పోయిన ప్రాణాలు తేలేరు కదా మరి తేలేరు మనం తేలేం వాడు తెలియదు కావాలని చంపిండు కావాలి ఒప్పుకున్నాడు ఓకే ఏది లేదండి ఇక నేను కావాలని చంపిండు కాబట్టి ఏది చేయాలి అమ్మాయి మీద దుబారు లేపాలి విన్నారు కదా ఇది పరిస్థితి బూబా అనే పర్సన్ ఆ విధమైన మెంటాలిటీ అమ్మాయి కాదు ఆ బూబా ఎవరైతే ఉన్నారో ఇక్కడ సంసారం చేసినామే ఆమె చాలా స్ట్రేట్ ఫార్వర్డ్గా మాట్లాడుతుంది తప్ప ఇట్లా అక్రమ సంబంధాలు పెట్టుకునేంత చీప్ మెంటాలిటీ కాదు ఆమెది చెప్పేసి లేనిపోని ఎలిగేషన్ చేస్తూ ఉన్నారు ఆమె మీద అని ఇక్కడ ఉన్న గ్రామస్తులు చెప్తా ఉన్నారు ఈ తాండావాసులు చెప్తా ఉన్నారు వాస్తవంగా ఆమె ఇక్కడ ఉండి ఇక్కడ 2 పిల్లల్ని కానీ ఇక్కడ ఉన్న అమ్మాయి కాబట్టి ఆ బూబా మెంటాలిటీ ఏందో గ్రామస్తులకే తెలుసు ఇప్పుడు మనం ఏది చెప్పినా మనకి ఏదైతే ఇంటిమేషన్ వచ్చిందో పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఏదైతే ప్రెస్ నోట్ వచ్చిందో దాన్ని ఆధారంగా తీసుకొని ఏం జరిగిందనేది ఇంకా కొన్ని విషయాలు ఆధారంగా తీసుకొని మాట్లాడడం జరుగుతుంది వాస్తవంగా వీళ్ళు అనేది ఏంటంటే అట్లాంటి వ్యక్తి కాదు ఆమె చాలా స్ట్రేట్ ఫార్వర్డ్ ఉంటుంది ముందుగా వాళ్ళ ఆవు కూడా పోవడం జరిగింది ఇదేమన్నా పర్సనల్గా తీసుకొని ఏమైనా చేయొచ్చు అనేది వీళ్ళు చెప్పే వాదన అయితే మీకు ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఎక్కడ పొక్క తీసిరు ఎక్కడ పాతి పెట్టిరు అనే అంశం కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను నేను మీరేమవుతారే తమ్ముడు అవుతా కానీ ఇప్పుడు తమ్ముడైతారా తమ్మునికి ఎవరికి బూబాకు తమ్ముడా బూబా అక్క అవుతుంది నేను తమ్ముడిని ఓకే మరి ఇట్లా ఇంత పెద్ద ఎలిగేషన్ పెడుతురు మీరు అందరూ అడగాలి కదా మరి డిపార్ట్మెంట్ అంటే కేసు పెట్టాం కదా సార్ అక్రమ సంబంధం పెట్టుకున్న మీ తన ఎవిడెన్స్ ఉన్నాయని అడగాలి కదా 3 లక్షలు తీసుకున్నట్టుగా ఎవిడెన్స్ ఉన్నాయని అడగాలి కదా ఇచ్చింది తెలియదు ఏం తెలియదు సార్ ఇచ్చిన నమ్మకం ఉందా ఏమన్నా ఆయన ఇచ్చిన ఇలా ఇప్పుడు చెప్పేవాళ్ళు ఎవరికి సార్ మనకు మీరు ఏదైనా అడిగిరా డిపార్ట్మెంట్ మీరు చెప్తున్నారు కదా సార్ ఇట్లా మీడియాకు పాస్ చేస్తున్నారు కదా మరి ఏంటి పరిస్థితి ఏమైనా ఎవిడెన్స్ ఉన్నాయని అడిగిరా ఇప్పుడు ఏం చెప్పట్లే కేసు పెట్టినాం వాళ్ళు కోర్టుకు తీసిపోయారు ఇంకా అడిగినాం మాకు ఏ ఆధారం లేకుండా మీరు పోస్ట్ మార్టం చేస్తున్నారు మాకు ఎలా అని అడిగితే నేనున్న భరోసా అందుకే మీకు ఏమైనా ఉంటే నేను చూసుకుంటాను అన్నాడు వాళ్ళకు బందల నుండి తీసిన కాడి నుంచి వాళ్ళకి మొత్తం తెలుసు కానీ మా దగ్గర రానియాలి ఆ విషయం ఎట్టుబడి వీళ్ళకు పోస్ట్ మార్టం చేసుకొని నిప్పులు పెట్టేదానిక వాళ్ళు బందోబస్తు చేసుకున్నారు చేసిన తర్వాత మా ఎవిడెన్స్ ఇచ్చేసారు చేతులు ఎత్తేసారు అంటే ఏ లొల్లి కాకుండా వీళ్ళది అదే ఇక్కడ అర్థమైందా అంటే వీళ్ళందరూ ఏకమైతే వీళ్ళది వేరే ఉంటుంది వీళ్ళది బంజారా కమ్యూనిటీ ఏంటంటే ఒక యూనిట్ ఉంటుంది వీళ్ళు ఎవరికి భయపడేటోళ్ళు కూడా ఉండరు దీంట్లో మేజర్గా చెప్పాలంటే నేను చాలా ఒక్క నిమిషమే నేను చాలా తాండాలు తిరిగిన తాండాలలో కేసులు టేకప్ చేసిన కాబట్టి వీళ్ళ మెంటాలిటీ లేదని అర్థమవుతుంది వీళ్ళు అంత ఈజీగా ఎవరిని తెరువు ఊరు వాళ్ళ తెరువు వస్తే వాళ్ళని వదిలిపెట్టరు కాబట్టి మాట్లాడే మాటలో కూడా అదే నిజాయితీ ఉంటుంది కాబట్టి నేను 100%గా వీళ్ళు చెప్పేదానికి నేను
కట్టుబడి ఉంటా అనేది నేను చెప్తా ఉన్నా. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే కష్టజీవులు అనొచ్చు వీళ్ళని. ఈ బంజారా కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు వీళ్ళు కష్టజీవులు. వీళ్ళు ఎందుకంటే కష్టాన్ని నమ్ముకుంటారు, వాడిని వీడిని మోసం చేయడానికో ఇంకో దానికో లేదు. కాబట్టి ఈ మధ్య కాలంలో ఈ 1 ఇయర్లో దగ్గర నేను ఒక 10 నుంచి 15 కేసులు టేకప్ చేసిన. రీసెంట్గా కూడా ఇక్కడే సూర్యాపేటలోనే ఒక అమ్మాయి బట్టలు ఆరేస్తుంటే కూడా కరెంట్ షాక్ వచ్చి చచ్చిపోయిన సందర్భం కూడా ఉంది. ఈ మధ్యకాలంలో ఏకే తాండాలో కూడా ఒక స్టోరీ జరిగింది. అంటే ఈ మ్యాక్సిమం ఇవే జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఒక్క విషయం అనుమానం నాకు కూడా చెప్పినప్పుడు అనుమానం వచ్చిందంటే 45 సంవత్సరాలు ఉన్న ఆమె ఒక 25 సంవత్సరాల అబ్బాయితో అక్రమ సంబంధం అనేది కొంచెం యూజ్లెస్, అంటే కొంచెం నాన్ సెన్స్ అనిపించింది నాకు. ఆల్రెడీ బూబా ఎవరైతే ఉన్నారో బూబాకి 2 బిడ్డలకు పెళ్ళిళ్ళైనాయి. ఒక బిడ్డకు కొడుకు, ఒక బిడ్డకు మన్మరాలు, 2 ఉన్నారు. అంత పెద్ద ఆమె ఇప్పుడు రేపు పొద్దున అల్లుళ్ళు ఏమనుకుంటారు ఇంకోటి అనేది ఉంటుంది కామన్గా. ఇట్లా చేసింది అంటే ఇది కొంచెం వేరేలాగానే ఉంది ఆ పెద్ద అన్నట్టుగా వాస్తవంగా. కానీ ఒకసారి మరి ఏం చేస్తుంది ఇప్పుడు ఆమె వాళ్ళని ఏదైతే దాన సంస్కరణలు కాకముందేమో నేనున్నా అని చెప్పిన ఎవరు చెప్పిన మాట? ఏసీఐ సూర్యాపేట మునిగెల సిఐ కార్యక్రమాలు అయిపోయినాక ఏమంటుండు? చేతులు అయితే మా దగ్గర ఏం లేదు, చంపినా అని ఒప్పుకున్నాడు అంటున్నాడు. ఇది పరిస్థితి. లెంబడోలు అంటే వాళ్ళకు చీప్ అయిపోయింది. ఎవడేం చేసుకుంటాడు అనేది వాళ్ళకు అయిపోయింది ఇక అలుసు. ఓకే, ఇది పరిస్థితి. వాళ్ళు అదే బాధ వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏదైతే దాన సంస్కారాలు కాకముందు మేము ఉన్నాము మీకెందుకు అని ధైర్యం ఇచ్చిన వాళ్ళు దాన సంస్కారాలు అయిపోయిన వెంటనే అది నిజం ఒప్పుకున్నాడు, మేమేం చేయాలని చేతులు ఎత్తేసిరని చెప్తా ఉన్నారు ఇక్కడ ఉన్న గ్రామస్తులు. ఇదే ఇల్లు యాక్చువల్లీ ఇక్కడ ఉండరు వాళ్ళు, ఎందుకంటే అక్కడ ఏదైతే మోతే ఏదైతే ఉందో అక్కడ ఏదో కౌలుకు పట్టుకొని సంథింగ్ ఏదో బతుకుదెరువు కోసం అక్కడ వెళ్ళి ఉన్న వాళ్ళని వీళ్ళు ఇప్పుడు ఈ విధంగా చేసి. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అక్రమ సంబంధం అనేది ఇప్పుడు ఈరోజు వాళ్ళ బిడ్డలు కానీ వాళ్ళ అల్లుళ్ళు కానీ ఇప్పుడు చనిపోయిన ఆమె ఎవరైతే ఉన్నారో ఆమె సావుకు అర్థం లేదనుకోవచ్చు. అంటే ఒక పెద్ద ఎలిగేషన్ ఇది. రేపు పొద్దున ఇదే వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అల్లులు కూడా మీ అమ్మ మన మంచిదుండేనా, మీ అమ్మ మీద ఇట్లొచ్చింది అనే విధంగా బిడ్డలను కూడా తిట్టే సందర్భాలు కూడా. కాబట్టి మరి ఇది ఏ విధంగా తీసుకోవచ్చు అనేది ఒకటి క్లారిటీ లేదు. మరి ఇది పాస్ చేసింది ఎవరు? ఇట్లా అంటే ఆమె అక్రమ సంబంధం ఉందని ఎవరు పాస్ చేసింది ఈ విషయాన్ని? వాళ్ళే చేశారు. ఈ సిఐ గారు డిఎస్పీ గారు వాళ్ళే చేశారు. మరి మీరేమో ఏ ఎవిడెన్స్ ఉన్నాయి ఆమె అట్లాంటిది కాదంటున్నారు. మరి వాళ్ళ తను ఏమి ఎవిడెన్స్ ఉన్నాయని అడగొద్దా మీరు? అడిగినాం. ఇది చాలా పెద్ద విషయం. ఎందుకంటే రేపు పొద్దున ఫర్దర్గా కూడా వాళ్ళ పిల్లలకి చాలా ఎఫెక్ట్ పడుతుంది వాళ్ళ అల్లునితోని. అంటే ఈ విషయం మాకు ముందు చెప్పలే వాళ్ళు. మొత్తం ఈ దాన కార్యక్రమాలు చేసిన తర్వాత ఎవిడెన్స్ వచ్చింది. ఎవిడెన్స్ ఏముంది వాళ్ళ దగ్గర? వాళ్ళ దగ్గర ఏం లేదు. ఎత్తేసి మేము చంపినాం ప్రజెంట్గా, మేము 3 లక్షలు ఇచ్చినాం అది ఇదని. నాకు ఏమైనా ప్రూఫ్లు చూపించారా 3 లక్షలు ఇచ్చినట్టుగా? లేదు, ప్రూఫ్ లేదు, ఏం లేదు. కావాలని ఉత్త మాటలే. ఓకే కావాలని అమ్మాయి తోటి సరే ఏదో ఒకటి సంథింగ్ జరిగింది అనుకున్నాయి. అబ్బాయిని ఎందుకు చంపిండు? అమ్మాయిని అయితే అయింది ఏదో ఒకటి, అబ్బాయిని ఎట్లా చంపారు? అబ్బాయి ఏం చేసి ఇదే ట్విస్ట్. ఇదే ట్విస్ట్. ఎట్లా చేసి అసలు అంటే వీళ్ళు అనేది అంటే సరే అమ్మాయి తప్పు చేసి ఉంటే అమ్మాయిని చంపిండే ఏమో అనుకుందాం. వాళ్ళ హస్బెండ్ ఏం చేసిండు? ఆయన ఎందుకు చంపాల్సి వచ్చింది అనేది ఇక్కడ. అమ్మాయిని గుంజిండా? ఓకే, ఎందుకు అబ్బాయిని ఎందుకు చంపినాడు? అమ్మాయి చేసి పేరు నాగులా? అమ్మాయి అయితే చేసిండు అంటున్నారు మీరు. మరి అబ్బాయి ఏం చేసిండు? అమ్మాయి కూడా పాపం ఊస్తే తుడుచుకొని పోయేటోడు, చిన్న పోరగాడితోటి మాట్లాడేటోడు, నవ్వుకుంటా ఏడ్చుకుంటా పోయేటోడు. రెక్కల కష్టం ఏమాత్రం గింత కూడా వాడికి ఏం తెలియదు. ఏదో వీళ్ళు చెప్పడం అల్లనే కొట్టేసి ఆయనకు బొందలు పడతాయి. ఈ ఎవరైతే నాగులు ఉన్నాడో నాగులతోనే పొక్క దోడిపించి ఆయనతోనే పొక్క దోడిపించి 2 గుంటలు ఆయనతోటి తెప్పించారు. శరతు మాదిగాన సుందరు 2 గడపార పట్టుకొని. ఎవరు తెలుసా మీకు? సుందర్ మోతబ్బాయి సుందరు గడపార తెచ్చి తోమితే నాగులు పార మడి తీస్తుండు. లాస్ట్కు అయిపోయిన తర్వాత ఆ రాడుతోటి కొట్టి అల్లని పడతాయి. ఎవరు చెప్పారు ఇది? ఈ పోలీసు ఇది మొత్తం మీద ఒకసారి నేను మోతేకి వెళ్ళి కూడా ఎక్కడ వీళ్ళని ఈ విధంగా చర్యలకు పాల్పడ్డారనే విషయాలు కూడా ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తా బ్రీఫ్గా. చేసేది కౌలుకేమో అటు కిందికి కేశవపురంకి వెళ్ళి, వాళ్ళ చంపిందేమో ఇక్కడ బ్రిడ్జ్ దగ్గర. ఇది ఒక ప్రీ ప్లాన్డ్ అని చెప్తా ఉన్నారు ఇక్కడ ఉన్న వాళ్ళు, కావాలనే చేశారని చెప్తా ఉన్నారు. ఇంకో విషయం ఏంటంటే వీళ్ళకి 3 లక్షలు ఇప్పించేది ఉంది కాబట్టి లోన్ ఇప్పిస్తా, నా డబ్బులు నాకు ఇవ్వండి అని చెప్పారు అనేది ఒక వర్షన్. వాస్తవంగా ఇక్కడ ఎవిడెన్స్ లేకుంటే ఎలిగేషన్ అనేది కరెక్ట్ కాదు. కాబట్టి నేను వీళ్ళు చెప్పేది కూడా నమ్మాల్సి వస్తుంది 100%గా. ఎందుకంటే ఈ గ్రామంలో
పెళ్లి చేసుకొని వచ్చి ఇక్కడ ఉండి వీళ్ళకి చిన్నప్పటి నుంచి వీళ్ళు చూసినామనే కాబట్టి బూబా అనే పర్సన్ కూడా ఇప్పుడు దాన్ని కూడా నిజంగానే అక్రమ సంబంధం పెట్టుకున్నాను కూడా చెప్పలేం. ఒక మనం తెలియని విషయాన్ని పోర్ట్రేషన్ చేయాలంటే చేయలేం కాబట్టి ఒకసారి అక్కడికి వెళ్ళి కూడా కొన్ని విషయాలు చూపించే ప్రయత్నం అయితే చేస్తాం.